జగన్ క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ల కోపం, జగన్ హిందూ అంటే హిందువుల కోపం. ఇంతకు జగన్ది ఏ మతం? తెలుగు ప్రజలు చెబుతుంది జగన్కు డబ్బు మతం. ఆ డబ్బు కోసం ఎన్ని డ్రామాలు రంగులైనా మారుస్తాడట. ఆరే ఈశ్వర్ గొంతు చించుకొని సాక్షిలో నీ విషపు ప్రచారం ఎందుకురా? జగన్ ఎంగిలి మెతుకుల కోసం నీ వ్యక్తిత్వం అమ్ముకుంటా ఉన్నావు. నీ బ్రతుకు మురుగుంటలో పంది బతుక్కి నీకు తేడా లేదు. జగన్ వచ్చేసి లోటస్ పాండ్ ఇంటి మీద పెద్ద సిలువు బొమ్మ నువ్వు చూడలేదా అని ఈశ్వర్ గారిని ఒకటే టోలి. ఏ హిందువు తన ఇంటి మీద సిలువు బొమ్మ వేసుకోరు. జగన్ మెడలో గొలుసులో సిలువు లాకెట్ లేదా? మరి మీరు హిందూ అంటే జగన్ ఇంటి మీద సిలువ గుర్తును నువ్వు తీరా గూట్లే అని ఈశ్వర్ గారిని వెంటాడుతున్నారండి. జగన్ తల్లి బైబిల్ చేతిలో పట్టుకొని తిరుగుతుంది. చెల్లె బావ జనాల్ని గొర్రెలు చేసి పుట్టుగుడ్డి వాళ్ళకు కళ్ళు తెప్పిస్తారు, వర్షాలు కురిపిస్తారు, త్రొక్కి కరోనాను చంపేస్తారు. దేవుడి బిడ్డలు జగన్ భార్య క్రిస్టియన్ మరియు జగన్ ఇక్కడే హిందువు ఎలా అయ్యాడరా బోసిడికి అని సాక్షి ఛానల్లో యాంకర్ ఈశ్వర్ గారిని ఆటాడేసుకుంటారండి. జగన్ ఇంట్లో ఒక హిందూ దేవుడి ఫోటో చూపిస్తావా? బయట జనాన్ని నమ్మించడానికి వీధి నాటకాలు తప్ప. జగన్మోహన్ రెడ్డి హిందువు, జగన్ హిందువు అనేవాడు పెద్ద దొంగనాగడుకురా. ఎవడైనా కానీ వాడు కూడా హిందూ ద్రోకే అని చెప్పేసి తెలుగు ప్రజలు కామెంట్ చేస్తారండి. పక్కా క్రిస్టియన్ అయింది. నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడుతున్నాడో మన మాజీ ముఖ్యమంత్రి తెలియదు. తమిళనాడులో క్రిస్టియన్ ముఖ్యమంత్రి, ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు. కేరళలో కూడా అదే అన్నట్టుగా సమాచారం, ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మరి ఎందుకురా మన ఆంధ్రప్రదేశ్లోనే క్రిస్టియన్ చెప్పుకోవడానికి బాధపడి వస్తాడు? క్రిస్టియన్ అంటే కేసులు పెడతారు, క్రిస్టియన్ హిందూ అని చెప్పుకుంటారు. ఏంటి కర్మ? మన రాష్ట్రానికి ఈ పీడ ఎప్పుడు విడగలవుతుందో అర్థం కావడం లేదు. మరి ఈ విషయంలో మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.